ప్రతిపక్ష వైసీపీ సభ్యులే టార్గెట్గా చంద్రబాబు స్కెచ్ రెడీ చేస్తున్నారు. చెప్పడానికి నీకైనా ఉండాలి, వినడానికి మాకైనా ఉండాలి అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకుంటారు. ఎందుకంటే వైసీపీకి వచ్చిందే 11. అందులో టార్గెట్ చేయడానికి ఏముంటుంది అని అనుకోవచ్చు. కానీ బాబు ఫోకస్ చేస్తుంది ఎమ్మెల్యేలపై కాదు, వైసీపీ రాజ్యసభ ఎంపీలపై. ఇప్పటికే 16 మంది ఎంపీలతో ఎన్డీఏ ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నాడు బాబు. ఇప్పుడు రాజ్యసభలోనూ టీడీపీ వాయిస్ వినిపించే విధంగా అడుగులు వేస్తున్నారా అనే చర్చ మొదలైంది. ఉన్నట్టుండి బాబు రాజ్యసభ ఎంపీలపై ఎందుకు ఫోకస్ పెట్టారు అనేది మెయిన్ క్వశ్చన్. ఇప్పుడు రాజకీయాలంటేనే అంతే కదా, పొలిటీషియన్లు ఏది చేసినా దానికో లెక్క ఉంటుంది. అందులోనూ చంద్రబాబు నాయుడు లాంటి కటౌట్ ఒక డిసిషన్ తీసుకున్నారంటే దాని వెనుక ఖచ్చితంగా రాజకీయ వ్యూహం దాగి ఉంటుంది. నిజానికి సొంత బలంతో మరో 2 ఏళ్ల దాకా టీడీపీకి రాజ్యసభలో అడుగు పెట్టే అవకాశం లేదు. అందుకే ప్రత్యర్థి వైసీపీని ఖాళీ చేయించే పని మొదలు పెట్టారనే చర్చ జరుగుతుంది. బాబు గిరి తప్పకపోతే కొద్ది రోజుల్లోనే ఏపీ పొలిటికల్ పిక్చర్ మారే ఛాన్స్ ఉంది. రాజ్యసభలో తెలుగుదేశానికి ఒక సభ్యుడు కూడా లేరని ఫీల్ అయిపోతున్న తెలుగుదేశం ఆ లోటును భర్తీ చేసుకునేందుకు భారీ స్కెచ్ను రెడీ చేసింది. వైసీపీకి చెందిన 11 మంది రాజ్యసభ సభ్యుల్లో కొందరికి బలవేశారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. అటు నుంచి కూడా కొందరు ఎంపీలు బాబుగారి గేట్లు ఎత్తితే చాలు వచ్చేస్తామన్నట్లుగా ఉన్నారనే ప్రచారం కూడా సాగుతుంది. కానీ వైసీపీలో మాత్రం సీన్ వేరేలా ఉంది. ఇప్పుడు ఆ పార్టీకి ఉన్న బలమల్లా రాజ్యసభ ఎంపీలు మాత్రమే. కేంద్రంలో బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ సభ్యుల బలం లేకపోవడంతో కీలక బిల్లుల విషయంలో తమ అవసరం ఉంటుందనే లెక్కల్లో ఉంది వైసీపీ. ప్రస్తుతం తనకున్న 11 మంది రాజ్యసభ సభ్యుల బలంతో కీలక అంశాల్లో కేంద్రం సహకారం తీసుకోవాలని చూస్తుంది. ఇప్పుడు ఇదే బలాన్ని తగ్గించి వైసీపీకి చెక్ పెట్టేలా చంద్రబాబు పావులు కదుపుతున్నారన్న చర్చ జరుగుతుంది. ఓ 4-5 ఎంపీలు త్వరలోనే తెలుగుదేశంలోకి జంపు కొడతారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. వైసీపీ రాజ్యసభ ఎంపీల్లో కీలకంగా 4 నేతలున్నారు. అందులో విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, జగన్ వ్యక్తిగత న్యాయవాది నిరంజన్ రెడ్డి, రిలయన్స్ ఇండస్ట్రీస్కి చెందిన పరిమల్ నత్వాని ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే అవకాశం లేదంటున్నారు. వీళ్ళు కాక మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, బీద మస్తాన్ రావు, గొల్ల బాబురావు, మేడ రఘురామరెడ్డి, ఆర్ కృష్ణయ్య ఎంపీలుగా ఉన్నారు. వీరిలో మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ పదవీ కాలం మరో 2 ఏళ్లలో ముగియనుంది. గొల్ల బాబురావు, రామిరెడ్డికి ఇంకా 6 ఏళ్ల సమయం ఉంది. బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యకు 4 ఏళ్ల సమయం ఉంది. వీళ్లలో కొందరు టీడీపీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. వీరిలో మరికొంతమంది గతంలో టీడీపీలో పనిచేయడం వల్ల వాళ్లకు ఆహ్వానాలు అందినట్లు కూడా తెలుస్తుంది. ఈ పరిణామాలతో వైసీపీ హైకమాండ్ అప్రమత్తమైనట్లు చెప్తున్నారు. తమ ఎంపీలను కొనేందుకు టీడీపీ 100 కోట్లు రెడీ చేస్తుందనే ఆరోపణలు గుప్పిస్తున్నారు. మొత్తానికి టీడీపీ గనక ఆపరేషన్ ఆకర్ష్కి తెరలేపితే రాజ్యసభలో అడుగు పెట్టేందుకు 2 ఏళ్ల నిరీక్షణ అవసరం లేదనే విషయం తెలుస్తుంది. కొద్ది రోజుల్లోనే వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీలను పార్టీలోకి తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. అయితే ఇలా పార్టీలోకి వచ్చే వారికి అవే పదవులు ఇస్తారా, లేక వేరే ఆల్టర్నేట్ ఏమైనా చూపిస్తారా? వారి స్థానంలో ఇప్పుడున్న టీడీపీ నేతల్లో కొందరిని రాజ్యసభకు పంపుతారా అనేది చూడాల్సింది.